Hello people, welcome back. This video is all about how we enjoyed a trip to Swarnagiri Temple, Bhuvanagiri near Hyderabad. Swarnagiri Temple March 2024లో ఓపెన్ అయింది. సమ్మర్ సీజన్లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెళ్ళే ధైర్యం చేయలేదు. ఒక వర్కింగ్ డే చూస్ చేసుకుంటే రష్ తక్కువ ఉంటుంది అండ్ వీ కెన్ ఎంజాయ్ ద ట్రిప్ అనిపించి వీ స్టార్టెడ్ ఆన్ 3rd December 2024. We wanted to cover both సన్లైట్ అండ్ నైట్ లైట్ రెండు వ్యూస్ కవర్ చేయాలనుకున్నాము. అందుకోసమని మేము 3:30కి అలాగ గచ్చిబౌలి నుంచి స్టార్ట్ అయ్యి అవుటర్ రింగ్ రోడ్ తీసుకొని వి రీచ్ స్వర్ణగిరి. ఆల్మోస్ట్ ఒక 1.5 hour జర్నీ అయింది అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ ప్లెజెంట్ ట్రిప్. ట్రాఫిక్ ఎక్కువ లేదు అండ్ అక్కడ రష్ కూడా చాలా తక్కువ ఉన్నారు. వి ఎంజాయ్డ్ ద రైడ్. ఇక్కడ రోడ్ చూసారా, అప్రోచ్ రోడ్ ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు, బట్ టెంపుల్ అయితే మొత్తం ఫుల్ రెడీ అయిపోయింది. తెలంగాణ తిరుమల అని అంటున్నారు కానీ తిరుమలని ఎవరు బీట్అవుట్ చేయలేరు. సో బెటర్ వి డోంట్ కంపేర్ ఇట్. మై ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ ద టెంపుల్ ఈజ్ ఎ సింపుల్ వావ్. చాలా బాగుంది, చాలా గ్రాండ్ గా ఉంది అనిపించింది. టెంపుల్ ఎంట్రన్స్ లోనే ఒక బ్రహ్మరథం ఉంటుంది ఇలాగా, అండ్ మెట్ల ద్వారా వెళ్ళలేని వాళ్ళు ఇలా బ్యాక్ సైడ్ పార్కింగ్ నుంచి బ్యాక్ ఎంట్రన్స్ నుంచి గుడిలోకి వెళ్ళొచ్చు. దిస్ ఈస్ వేర్ వి పార్క్డ్ అవర్ కార్. ముబుజ్జి చాక్లెట్ ఇక్కడే ఉంది. పార్కింగ్ నుంచి అన్నప్రసాద సత్రం అండ్ ఇలా కళ్యాణ మండపం లాంటిది ఉన్నాయి. దీని సైడ్ నుంచి వెళ్తే అక్కడ బ్యాక్ ఎంట్రన్స్ ఆఫ్ టెంపుల్ ఉంటుంది. చూడండి మా అచ్యుత ఎంత బిజీగా ఉన్నాడు. సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసుకోవడంలో వాడి తర్వాతే ఎవరన్నా. ఇది బ్యాక్ ఎంట్రన్స్ ఆఫ్ స్వర్ణగిరి టెంపుల్. అసలు మీరు ఆ టెంపుల్ ప్రాంగణంలో ఉంటేనే యూ విల్ గెట్ లాట్స్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్. మెట్ల దారి ప్రిఫర్ చేసే వాళ్ళకి 108 స్టెప్స్ ఎక్కి స్వర్ణగిరి టెంపుల్ ప్రాంగణంలోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ 108 స్టెప్స్ దగ్గర గోవింద నామాలు రాశారు అండ్ సైడ్కి లాగా దశావతారాలన్నీ వైట్ మార్బుల్ తోటి తయారు చేసిన ప్రతిమలు పెట్టారు. అసలు ఆ దశావతారాల్లో అయితే కళ ఉట్టి పడుతుంది. చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి విగ్రహాలన్నీ. మేము మెమరీగా కొన్ని క్యూట్ క్లిక్స్ తీసుకున్నాము. ఇది హనుమంతుడి రథం, హనుమంతుడి పెద్ద విగ్రహం అండ్ జయగంట కూడా ఉంది ఇక్కడ. నైట్ వ్యూలో మెయిన్ టెంపుల్ అండ్ ఆ చుట్టుపక్కల ప్రాంగణం అంతా కూడా చాలా దేదీప్యమానంగా ఉంది. ఇది కృష్ణుడి ఫౌంటైన్, చాలా అందంగా ఉంది. మా బుజ్జి కృష్ణుడికి అయితే చాలా నచ్చింది. ఆ వాటర్లో వెళ్ళి ఆడేసుకుంటున్నాడు, తెగ డాన్సులు వేసేస్తున్నాడు అక్కడ. హీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఇక్కడ భూవరాహ స్వామి ఉన్నారు. నెక్స్ట్ అట్రాక్షన్ ఈస్ కోనేరు. కోనేట్లో జలనారాయణ స్వామి ఉన్నారు. కోనేరు ప్రాంగణం కూడా చాలా స్పేషియస్ గా డిజైన్ చేశారు. లైట్స్ లో కోనేరు అందాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. చాలా అందంగా, అసలు వదిలి రావాలనిపించదు ఆ ప్లేస్. అక్కడే కాసేపు కూర్చోవాలనిపిస్తుంది.
నారాయణుడు ఇలా జల్ నారాయణ్గా ఉండేది ఓన్లీ 2 ప్లేసెస్లో అంట. ఒకటి నేపాల్లో జల్ నారాయణ్ టెంపుల్లో, అండ్ నెక్స్ట్ ఇక్కడ మాత్రమే ఉంటుంది అలాంటి ఆప్షన్. ఇంత మంచి ప్రాంగణంలో మేము కొన్ని క్యూట్ పిక్స్ క్లిక్ చేసుకున్నాము. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. నైట్ లైటింగ్లో మెట్ల దారి చూడండి ఎంత సుమనోహరంగా ఉందో. చాలా ఆహ్లాదకరంగా అనిపించింది ఆ ప్రాంగణంలో ఉన్నంతసేపు మాకు. వర్కింగ్ డే కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉండదు అని అనుకొని వెళ్ళాము మేము, కానీ నేను అనుకున్న దానికన్నా రష్ ఉన్నారని అనిపించింది. ఇక్కడ టెంపుల్లో మెయిన్గా వెంకటేశ్వర స్వామి ఉంటారు. 15 feet వెంకటేశ్వర స్వామి ఉంటారు ఇక్కడ. 1 day వీకెండ్ గెటవేగా స్వర్ణగిరి, యాదగిరి అండ్ భువనగిరి ఫోర్ట్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఈవినింగ్ 6కి స్వామివారి సహస్ర దీపాలంకరణ సేవ ఉంటుంది. దానికోసమని దేవుణ్ణి మండపానికి తీసుకెళ్తున్నారు. ఆ సుందరమైన దృశ్యాన్ని కూడా మేము చూడగలిగాము. చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ స్వర్ణగిరిలో రూమ్స్, అకామిడేషన్ అండ్ మన ప్రైవేట్ ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవడానికి కళ్యాణ మండపం కూడా రెంట్కి ఇస్తారంట. సో ఉపనయనం, పెళ్ళి, ఇంకేమన్నా ట్రెడిషనల్ ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవాలంటే దెర్ ఈస్ అన్ ఆప్షన్ టు కనెక్ట్ విత్ దెమ్ అండ్ గెట్ ద రూమ్స్ బుక్డ్ అండ్ ద హాల్ బుక్డ్. సో దాని గురించి కూడా ఆలోచించండి కావాలంటే. మెట్ల దారి స్టార్టింగ్లో ఇలా శ్రీవారి పాదాలు ఉన్నాయి, నమస్కారం చేసుకొని ముందుకెళ్ళాలి. మేము గచ్చిబౌలి నుంచి 3:30కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి 5 కల్లా రీచ్ అయ్యాము. ఒక 1.5 hour ఇక్కడ స్పెండ్ చేసాము. అరౌండ్ 6:30, 6:45 we started back and we are back to Gachibowli by 8:30, 8:45. బయట రెస్టారెంట్లో డిన్నర్ చేసి we headed back home. Thank you all.